అంశం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత రాసుకోండి, మనసులో కూడా రాసుకోండి. పరిశుద్ధత, పరిశుద్ధమైనటువంటి జీవితం. పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత. ఉపగ్రహంలో దేవత్వముగా ముగ్గురు పరిశుద్ధులే. దేవత్వం గల ముగ్గురు పరిశుద్ధులే. ఎవరు దేవత్వం గల ముగ్గురు అంటే, ఒకటి తండ్రి, రెండు కుమారుడు, మూడు పరిశుద్ధ. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు ఉంటారు దేవత్వానికి సంబంధించి. దేవత్వం గల వ్యక్తులు ముగ్గురు ఉంటారు. అందులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఓకేనా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. చాలామంది ఏం బోధిస్తారంటే తండ్రి కుమారుడై వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ అయ్యాడని బోధిస్తారు. అది తప్పు. మరికొంతమంది ఏం బోధిస్తారంటే ఆయన తండ్రి, ఆయనకి ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు ఒకడేమో యేసుక్రీస్తు, మరొకడేమో పరిశుద్ధాత్మని బోధిస్తారు. అది కరెక్ట్ కాదు. దేవత్వం గల వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. దేవత్వం విషయంలో ముగ్గురు సమానమే, ముగ్గురు ఒకటే. యేసు ప్రభు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూడక్కర్లేదు అన్నాడు. అలాగే అప్పుడు ఏ విషయంలో సమానము అంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదవండి. దేవుడు చెప్తున్నాడు, మొదటి పేతురు మొదటి అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు. అదిగో అక్కడ ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. అక్కడ ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరుస్తాడు. తండ్రి సంకల్పిస్తాడు. కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే రక్తంతో పాపాలు ఏం చేస్తాడు? పాపాలు కడుగును. రక్తంతో పాపాలు ఏం చేస్తాడు అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కూడా పనిచేస్తాడు. బాగా అర్థం చేసుకోండి ప్రశాంత్. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురే. ఈ ముగ్గురు వ్యక్తుల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. తండ్రి ఏం చేస్తాడు? సంకల్పిస్తాడు. కుమారుడు ఏం చేస్తాడు? రక్తాన్ని చిందించి పాపాలు ఏం చేస్తాడు? అడుగుతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ముగ్గురు మూడు పనులు అన్నమాట. తండ్రి పని తండ్రిదే, కుమారుడి పని కుమారుడిదే, పరిశుద్ధాత్మ పని పరిశుద్ధాత్మదే. ఇప్పుడు తండ్రిగా కుటుంబ యజమానుగా నీ పని నీది, యజమానురాలుగా నీ పని నీది, పిల్లలుగా పిల్లల పని పిల్లలది. పిల్లల పని సంపాదించడం కాదు, చదవడం. భర్త పని వంట చేయడం కాదు, సంపాదించడం. భార్య పని బయటికి వెళ్ళి సంపాదించడం కాదు, ఇంటి దగ్గర ఉండి గృహాన్ని ఫర్నిష్ చేయడం. ఇది అన్నమాట. ఎవరి పని వాళ్ళదే కదా. కాబట్టి తండ్రి పని సంకల్పించడం, కుమారుడి పని రక్తం కార్చడం, పరిశుద్ధాత్మ పని మనుషుల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. రైట్. మనం పాపులు. మనం ఎవరము? పాపులు. మనుషులందరూ పాపులే, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను మనుషులు అంటే మనము అందరము పాపులమే. ఇందులో మినహాయింపు ఏమి లేదు. అంటే నేను నీతిమంతుడిని, ఆమె నీతిమంతురాలు, ఈమె పాపి, ఈయన నీతిమంతుడు, ఆయన పాపి అనడానికి అవకాశము లేదు. మనందరము పాపులే. ఎందుకు అంటే ఆదాము ద్వారా పాపము భూలోకానికి వచ్చింది. ఆదాము ద్వారా భూలోకానికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ వచ్చిన పాపంతో మనం పుట్టలేదు, చేసాం కాబట్టి పాపమయ్యాం. మనిషికి జన్మ పాపము లేదు, కర్మ పాపమే ఉంది. జన్మ పాపము లేదు, క్రియల పాపమే ఉంది. పాపము చేసినందున మనుషులు ఏమయ్యారు? పాపులయ్యారు. పుట్టినందున కాదు. ఆదాం పాప పరిశుద్ధుడా? పుట్టినప్పుడు దేవుడని యెహోవా అని చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను. మరి దేవుని పోలిక పాపమా? దేవుని స్వరూపం పాపమా? మరి ఆయన స్వరూపంలోనే ఆయన పోలికలోనే ఆదామును ఏం చేశాడు? సృష్టించాడు. అప్పుడు ఆదాంలో ఏమి లేదు? పాపం లేదు. జన్మలో పాపం లేదు, పుట్టుకలో పాపం లేదు, తయారీలో పాపం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు, గర్భంలో పాపం లేదు. నీ గర్భంలో తయారయ్యే పిండానికి పాపం లేదు. ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఆదాముకి ఏమి లేదు? పాపం లేదు. ఆదాము తరువాత ఆజ్ఞను అతిక్రమించి ఏమయ్యాడు? పాప అయ్యాడు. ఆ పాపి లోకంలోనికి ఏం తెచ్చాడు? పాపాన్ని, మరణాన్ని తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఇప్పుడు మనుషులందరూ ఏమయ్యారు? పాపం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ సిన్, దెన్ దే బికమ్ సిన్నర్స్. నాట్ బోర్న్ విత్ సిన్. జన్మ పాపము లేదు. జన్మతో మనిషి పాపమని, పాపముతోనే మనిషి పుట్టాడని బైబిల్ చెప్పలేదు. మత శాఖలలో అదే బోధిస్తారు, మత శాఖలలో దాన్ని నమ్ముతారు. ఒకవేళ మత శాఖలతో ఎవరైనా సహవాసం చేస్తే ఆ బాధలు వచ్చేస్తాయి. అవునా? అది బైబిల్కి విరుద్ధమైన బాధ. బైబిల్కి విరుద్ధమైన బాధ. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే 5:12 5 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించునో రైట్. చేసినందున అన్నాడా? పుట్టినందున అన్నాడా? చేసినందున. మనుషులు ఏం చేశారు? పాపము చేసినందున ఏమయ్యారు? పాపులయ్యారు. కాబట్టి మనం ఏం చేసామంటే పాపము చేశాము. పాపం చేస్తే ఏమవుతాం? పాపులమవుతాం. అమ్మ మీకు తెలుసో లేదో, ఒక మనిషి ఎప్పుడు పాపం చేస్తాడు? జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడే స్థితిలోకి వచ్చినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము జ్ఞానేంద్రియాలు సాధకము చేయబడే స్థితిలోకి వచ్చినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు ఎప్పుడు? అది వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారే బలముగా పాపం చేతురు. అంతే. అవునా? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారే పాపం చేతురు. అప్పుడు వారికే బలమైన ఆహారము
అవసరం. ఓకేనా? ఇప్పుడు పాపం ఎవరు చేస్తారు? అందరు చేస్తారా? చేస్తారా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడని శిష్యులు యేసుప్రభుని అడిగితే యేసుప్రభు వయస్సు వచ్చి మేలు కీడులను అభ్యాసం చేయు జ్ఞానేంద్రియములు కలిగిన వాడిని పక్కకు పిలిచి, మీరు మార్పు నంది ఇలాంటి వాడైతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పాడా? ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చి, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని చెప్పాడా? నా పాయింట్ మీకు అర్థం అవ్వాలి, మీరు క్యాచ్ చేయట్లేదు. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని శిష్యులు అడిగాడు. అడిగినోడు పెద్దోడే కదా, శిష్యుడు అంటే పెద్దోడే కదా. అప్పుడు యేసు ప్రభు వయస్సు వచ్చి మేలు కీడులను అభ్యాసం చేయగలిగే జ్ఞానాంద్రియములు కలిగిన ఇలాంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి, మీరు మార్పు నుండి ఈయనలాగా అయితే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నాడా? అనలేదు. మీరు మార్పు నుండి ఎవరిలా కావాలన్నాడు? ఈయనలా కావండి, ఈ చిన్న బిడ్డలాగా మారేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడ పెద్దవాడేమో వయసు వస్తుంది, మేలు కీడులను అభ్యాసం చేయగలడు. చిన్నవాడికేమో వయసు లేదు, మేలు కీడులకి తారతమ్యమో తెలుసుకోలేడు. ఇప్పుడు చెప్పండి, బలమైన ఆహారం ఎవరికి అవసరం? బలమైన ఆహారం, మాంసం, చేపలు, గుడ్లు, ఇవారికి ఎవరికి అవసరం? పెద్దవాడికి అవసరం. మీ ఇంట్లో చిన్న పిల్లడు ఉంటే చికెన్ వండిసి పెట్టండి, మటన్ ఫ్రై పెట్టండి, చేపల కర్రీ పెట్టండి, తింటాడా? అరిగి చేస్తాడు, అరక్క చేస్తాడు. బలమైన ఆహారం ఎవరికి అవసరం? మేలు కీడులను సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు గలవారికి, పిల్లలకి పాల లాంటివి అవసరం అన్నమాట. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, జన్మతో మనిషి పాపికాడు, పాపంతో రాలేదు. మరి ఎప్పుడు చేస్తాడట? వయస్సు వచ్చినప్పుడు మంది ఇక్కడ వచ్చినప్పుడు వయస్సు వచ్చినప్పుడు డెఫినెట్ గా పాపం చేస్తాడు. మేలు కీడులను అభ్యాసం చేయగలిగే మంచి చెడ్డ జ్ఞానం ఉత్పత్తి అయిపోతాయి. మంచికి చెడ్డకి తేడా తెలియనటువంటి బిడ్డని అక్కడ పడుకోబెట్టి ఆ బిడ్డకి ఎదురుగా పాయసము, కత్తి, డబ్బులు, బంగారము, వెండి, పుస్తకము అన్ని పెట్టి ఏదో ఒకటి తీసుకోండి. ఏం తీసుకుంటాడు? ఏది కనబడితే అదే తీసుకుంటాడు. అది కత్తో, పాము, కప్పు, పాయసము, డబ్బులు అక్కడోడికి తెలుస్తాయా? బిడ్డకు తెలుస్తాయా? తెలియదు కదా. తెలియాలంటే ఏం చేయాలి? మేలు కీడులకు ఉండే తారతమ్యమో తెలియాలి. ఇప్పుడు మీరు పెట్టండి, పాయసము, డబ్బు కట్ట, బంగారు గొలుసు, పుస్తకము అన్ని పెట్టి నన్ను వదలండి అంటే మనల్ని వదిలితే, నాన్న అమ్మ నువ్వు పాకురుకుంటూ వచ్చి నీకు ఏది ఇష్టమో తీసుకున్నా అన్న అని అన్నారు అనుకోండి, ఆ గొలుసు ఆ కట్టొట్టుకొని పారిపోవడం. మీకు అర్థం అవట్లేదా? అంటే మేలు కీడులను అభ్యాసం చేసే జ్ఞానం ఎవరికి ఉంటుంది? పెద్దవారికి ఉంటుంది, వయసు వచ్చిన వారికి ఉంటుంది. పిల్లలకి అది ఉండదు. దాన్ని చూసి మురిసిపోతారు జనం. పుస్తకం మీద పొరపాటు చేసేస్తే అమ్మో సరస్వతి పుత్రుడు అనేస్తారా? డబ్బుల మీద చేసేస్తే గొప్ప డబ్బమ్మా సంపాదకుడు అయిపోతాడు అని అంటారు. పుస్తకం మీద ఏంటది కత్తి మీద చేసేసాడు అనుకోండి, అమ్మ వీడు చాలా డేంజర్, వీడు భవిష్యత్తులో గొప్ప ప్రమాదకరమైన మనిషి కత్తి పట్టుకున్నాడు. రకరకాల వీళ్ళు వర్ణనలు ఇచ్చేస్తుంటారు. అసలు అది కత్తో కర్రో ఏమో అనే విషయం ఆ బిడ్డకే తెలియదు అనమాట. బైబిల్ స్పష్టంగా చెప్పింది, పాప పుణ్యాల విచక్షణ అనేది బిడ్డలకు తెలియదు. అవునా? మేలు కీడులు బిడ్డలకి తెలియదు, మంచి చెడ్ల జ్ఞానం బిడ్డలకి తెలియదు. ఇవి ఎవరికి తెలుస్తాయి? వయసు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అని రాస్తుంది. కాబట్టి పాపం అనేది బిడ్డలకు ఉండదు. అలాగుంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ఎందుకు రాస్తాడు సొలొమోను? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటే అది ఎలాంటి బహుమానం ఇస్తాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఎలాంటి బహుమానం ఇచ్చాడో దేవుడు చూడండి. 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారు వివిధమైన తంత్రములు
కల్పించుకున్నారని రాసి ఉంది అక్కడ. దేవుడు నరులను ఎలా పుట్టించాడు చెప్పట్లేదు మీరు, యథార్థవంతులుగా పుట్టించాడు. మనిషి పాపంతో పుట్టాడా, పాపం చేసి పాపయ్యాడా? రాని పాపంతో పుట్టాడా, పాపం చేసి పాపయ్యాడు. పాపంతో పుట్టాడనే బోధ బైబిల్కి వ్యతిరేకమైంది, దేవునికి వ్యతిరేకమైంది. ఒకవేళ అలాంటి ఎవరైనా కుదిరితే అతను సహవాసం చేయకండి. దేవుడు మనిషిని పాపంతో పుట్టించలేదు. ఆదాముకి పుట్టినప్పుడు ఏమి లేదు, పాపం లేదు. ఏదైనా తోటలో చేస్తే వచ్చింది. మహానుభావుడు చేయగా ఏం చేశాడంటే లోకంలో పాపాన్ని తెచ్చి వదిలేశాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరూ ఏమయ్యారు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. మీరు పాపులు అవడానికి కారణం ఆదాము, మీరు పాపం చేయడానికి కారణం ఆదాము. అయితే తీర్పు మాత్రం ఆదాముకు ఉండదు. ఎవరి పాపానికి వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే మీరు చేశారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, పాపము చేసిన ఏ మనిషి తీర్పును తప్పించుకోలేడు. పాపము చేసిన ఏ మనిషి ఏం తప్పించుకోలేడు, తీర్పును తప్పించుకోలేడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. పాపము చేసిన ఏ వ్యక్తి తీర్పును తప్పించుకోలేడు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని. ఎవరికి? దేహమును ఇచ్చిన వానికి. ఆ పాయింట్ మీకు అర్థమైంది. దేహం మనం తెచ్చుకున్నామా, ఒక ఆయన ఇచ్చాడా? హలో, దేహము మనం తెచ్చుకున్నామా, ఒక ఆయన ఇచ్చాడా? ఆయన ఇస్తే ఎలాగుంటది, మనం తెచ్చుకుంటే ఎలాగుంటది చెప్పండి. ఆయన ఇస్తే నల్లగిస్తే నల్లగ పుట్టాలి, ఆయన ఇస్తే తెల్లగిస్తే తెల్లగ పుట్టాలి, ఆయన ఇస్తే స్త్రీగా ఇస్తే స్త్రీగానే పుట్టాలి, ఆయన ఇస్తే పురుషుడిగా ఇస్తే పురుషుడిగా పుట్టాలి, ఆయన ఇస్తే తెలుగులో ఇస్తే తెలుగులో పుట్టాలి, ఆయన ఇస్తే నార్త్ ఇండియాలోనైతే నార్త్ ఇండియాలోనే పుట్టాలి, సౌత్ ఇండియా అయితే సౌత్ ఇండియాలో పుట్టాలి. అంటే నీ పుట్టుపూర్వత్రాలు ఏవి కూడా నీ చేతిలో ఉండకుండా పుట్టిస్తాడు. అది ఆయన ఇవ్వడం అంటే. నాకెందుకు ఈ జన్మ అంటారు కదా, ఎప్పుడు అలా అనకండి. నాకెందుకు ఈ జన్మ అంటే మీ అమ్మ ఇచ్చిందని అర్థం, మీ నాన్న ఇచ్చాడని అర్థం. మీ అమ్మని అడగండి, నాకెందుకు జన్మ ఇచ్చావంటే నేను ఎక్కడ ఇచ్చానే, బుద్ధి లేదనా, నేను ఎక్కడ ఇచ్చాను, బుద్ధి లేనుడా, ఆ దేవుడు ఇచ్చాడు నేను కాశాను అంటది. అవునా? కాబట్టి నాకెందుకు ఈ జన్మ, నాకెందుకు ఈ పదవి, నాకెందుకు ఈ పోట్లు, నాకెందుకు ఈ పొర్రాకులు, నాకెందుకు ఇబ్బందులు అని ఎప్పుడు అనకండి. ఆమెకు అన్నారంటే దేవుడిని కించిపెచ్చినాడు. మరి ఏమనాలి అంటే దేవుడు నన్ను స్త్రీగా పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు. దేవుడు నన్ను పురుషుడిగా పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు. అంతే. ఇంకా భయంకరమైన విషయం ఒకటి చెప్పనా, నపుంసకులు కూడా పుట్టించాడు తెలుసా దేవుడు, పుట్టించలేదా? అందుకు మనం దేవునికి, మనల్ని అలా పుట్టించినందుకు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. మనం భరించలేం తెలుసా. ఒకవేళ మనల్ని నపుంసకులుగా పుట్టించినట్లయితే దేవుడిచ్చిన జన్మ కాదనలేము. అప్పుడు మనం నడిచి వెళ్తున్నప్పుడు చూసిన జన్మ కొంచెం ఊడరా అన్నారు అనుకోండి, నిద్ర పడుతుందా? అందులో మనకి ఇగో ఫీలింగ్స్ ఎక్కువ కదా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి జన్మ గొప్పదే. వాళ్ళు ఎవరైనా అంటున్నప్పుడు వాళ్ళు తట్టుకుంటున్నారు కదా, నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. అందువల్ల ఈ సమాజంలో దేవుడు స్వతహాగా ఎవరినైనా నపుంసకులుగా పుట్టిస్తే వారిని మనం గౌరవించాలి. ఎందుకంటే ఎవరికి ఎలా పుట్టించాలో, ఎవరిని ఎక్కడ పుట్టించాలో, ఎవరికి ఏ రూపం ఇవ్వాలో అదంతా ఎవరి చేతిలో ఉంది. అదే ఒకవేళ పుట్టించుకునే సామర్థ్యము శక్తి మానవులుగా మనకి ఇచ్చేసాడు అనుకోండి, మనం పుడితే ఎలా పుడతాం? మనం పుడితే అందరం
చిరంజీవుల్లాగా, వెంకటేశుల్లాగా, దివి భారతీయుల్లాగా, శ్రీదేవుల్లాగా కదా. మోహన్ రెడ్డి నేను రామప్రభలా కొడతానని ఎవరైనా అనుకుంటారా? నేను పాకీజీలా కొడతానని ఎవరైనా అనుకుంటారా? చెప్పండి. అంటే మనం కొట్టడం అనేది మనకు సంబంధించిన విషయమో కాదు. ఎవరి చేతిలో ఉంది? అది ఆయన చేతిలో ఉంది. అందువల్ల ఏమన్నాడంటే గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. నువ్వెవరు నెత్తి కొట్టుకోవడానికి, నువ్వెవరు నాకు ఈ జన్మాండానికి అనకో. మూడో విషయం ఏంటంటే పుట్టించుకునే అధికారం నీకుంటే ఏ కులంలో పడతావు? పుట్టించుకునే అధికారం నీ చేతిలో ఉంటే ఏ కులంలో పడతావు? కులం అనే ఒక జబ్బు మన తెలుగులో కొంత కదా, గజ్జి. పెద్ద కులం అంటే పెద్ద గజ్జి ఉన్నట్లు లెక్క, చిన్న కులం అంటే గజ్జి చిన్నదే, కప్పుడే పుట్టి మచ్చలు చిన్న చిన్నవే. నీకు ఏ గజ్జి కావాలి? అంటే పుట్టించుకొని ఆ స్వాతంత్రం నాకు దేవుడు ఇచ్చేసాడు అనుకోండి, పెద్ద గజ్జిలో పట్టాలనుకుంటాం. అవునా? కులగజ్జి అంటాం కదమ్మా. అప్పుడేం జరుగుతుంది? మరి వేరే జాతి ఉండదు అనమాట. అప్పుడు ఒకే కులం ఉంటుంది భూమి మీద. ఎందుకంటే అందరికి ఆ కులమే ఇష్టం. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే ఈ కులము అనేది మీరు ఏర్పాటు చేసుకున్నది, మీ పితరులు పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నది. దేవుళ్ళు కులం లేదు ఉందా? చాలా మంది ఏమంటారు తెలుసండి, రే మీకు బుద్ధి బుర్ర పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి అనుకుంటున్నారా? మీరు వాళ్ళతో కలిసిపోయారండి, ఆ జాతీయ కోళ్ళతో కలిసి భోజనాలు చేస్తానండి, వాళ్ళ ఇంట్లో మీరు మీ ఇంట్లో తినేస్తారండి అంటున్నారా లేదా? అనలేదా? గజ్జి మనుషులు మాట్లాడి గజ్జి మనుషులు మాట్లాడి జాలీము లోసనకు కూడా తగ్గని గజ్జది. మానవత్వం లేని వారు పెట్టుకునేది కులం. మానవత్వం ఎవరికి ఉండదు? పశువులకు ఉండదు, పక్షులకు ఉండదు, జంతువులకు ఉండదు, పురుగులకు ఉండదు. మానవత్వం అంటే అర్థం ఏంటంటే నువ్వు పచ్చగడ్డేసి పాలు తీయు, నిన్ను తంతుంది. అరే నన్ను పెంచుతున్నాడు కదా, నేను ఆయనకు పాలు ఇవ్వాలి కదా అన్నటువంటి ఇంగిత జ్ఞానము ఆ పశువుకు ఉండదు. అవునా? అది మానవత్వం లేనోళ్ళకు ఉండే బుద్ధి అలాగుంటుందని చెప్పడానికి చెప్పాను. కాబట్టి దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి పక్కలాగా ఉంటుంది. ఒరే పుట్టించుకోండిరా, మీరే పుట్టండిరా అని మనకు వదిలేశాడు అనుకోండి, ఆ పద్ధతి ఒకలాగా ఉంటుంది. అవునా? కాబట్టి మన పుట్టు పూర్వోత్తరాలు ఎవరి చేతిలో లేవు? మన చేతిలో లేవు. ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. నిన్ను స్త్రీగా పుట్టించాలనే పుట్టించాడు, నిన్ను పురుషుడిగా పుట్టించాలనే పుట్టించాడు. అంటే రెండు జాతులు, ఒకటి మగజాతి, రెండు ఆడజాతి. అంతే. ఒక పురుషుడికి ఒక స్త్రీ అవసరం, సృష్టి ప్రత్యుత్పత్తి జరగడం దేవుడికి అవసరం. అంతే తప్ప మిగతా వేవి దేవుని ప్రమేయం కలగలేదు. మనిషి ఎప్పుడైతే సాధన చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నాడో ఆ తర్వాత ఈ జ్ఞానేంద్రియాలు డెవలప్ అయిన తర్వాత, మంచి చెట్ల జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మనిషి పాడైపోయాడు. ఇవాళ మనం బాగున్నాం అనుకుంటున్నాం కానీ బాగలేదు. తెలుసా మీకు? అందరం పాడైపోయాం. అంటే బయటికి నీట్గా కనిపించి చక్కగా చీర కట్టుకుంటే, చక్కగా బట్టలు ప్యాంట్ పూసుకుంటే వేసుకుంటే, టీషర్ట్ వేసుకుంటే బాగున్నట్టు కాదు. లోపలికి పాపం ప్రవేశించేసింది. పాపం ఎక్కడికి వచ్చింది? అంతరంగంలోకి వచ్చింది. పాపము అంతరంగమును ప్రవేశించింది. బయట లేదు పాపం. తిమోతి గారు మీ చెయ్యి మీద మసి ఉందండి, మీ చెయ్యి మీద మసి ఉంది అన్నాను. మసి ఉంది, ఏం చేస్తారు? తుడుచుకుంటారు, లేకపోతే బాత్రూమ్లోకి వెళ్ళి సబ్బుతో వాష్ చేసుకుంటారు. ఏమైపోయింది? పోయింది. మీ మొఖం మీద బురద ఉందండి, బురద అంటించుకొని వచ్చారేంటి దోశ గారు అన్నాను. ఏం చేస్తారు? వాటితో కడిగితే ఏమైపోద్ది? పోతుంది. ఇంకంటిసిందండి అన్నాను. ఏం చేస్తారు? శుభ్రంగా క్లీన్ చేస్తే పోతుంది. అవునానండి? ఇది బయటికి సంబంధించింది.
ఈ బురద అంకడం, మసి అంకడం, ఇంక అంకడం, లేదా ఇంకేదైనా అంకడం, ఏదైనా అంకడం దేనికి సంబంధించింది? బయటికి సంబంధించింది. దీన్ని ఎక్కడైనా కడుక్కోవచ్చు. మీరు చెప్పొచ్చు, నాకు మీకు కనబడుతుంది. సాల్మన్ రాజు గారు మీ వీపు మీద మచ్చ ఉందండి అని చెప్తే నాకు కనబడకపోతే ఎవరికైనా చూపిస్తాను, లేదా అర్థంలో చూసుకొని క్లీన్ చేసుకుంటాను. బాహ్యపరమైనటువంటి బురద, బాహ్యపరమైనటువంటి మచ్చల్ని మనం క్లీన్ చేసుకుంటాం. కానీ పాపం అలాంటిది, పాపం అలాంటిది కాదు. పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపలికి వెళ్ళిపోయింది. పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపలికి వెళ్ళిపోయింది, అంతరంగంలోకి వెళ్ళిపోయింది. పాపము అంతరంగంలోకి వెళ్ళిపోతే ఎలాగుంటది అంటే, మంచికి చెడ్డకి తేడా తెలియకుండా మనోనేత్రాలు మూసేస్తుంది. మనకి కళ్ళు ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఇదిగో ఎక్కడ ఉన్నాయి. ఈ కళ్ళు నే కళ్ళు అంటారు? భౌతిక కళ్ళు లేదా భౌతిక నేత్రాలు అంటారు. అదేవిధంగా ఆత్మకు కూడా కళ్ళు ఉన్నాయి, అంతరంద్రియాల్లో కూడా నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాలు ఏ నేత్రాలు? మనోనేత్రాలు. ఏ నేత్రాలు? మనోనేత్రాలు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2 కొరింథీ 4వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. రైట్. ఇప్పుడు ఏమైపోయిందట? పాపము ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతరంగంలోకి వెళ్ళి ఏం చేసిందట? మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. గుడ్డితనం ఎక్కడ ఉంది? గుడ్డితనము భౌతిక నేత్రాలకు ఉందా, మనోనేత్రాలకు ఉందా? చెప్పండి. మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది. భౌతిక నేత్రాలకు గుడ్డితనం లేదు. ఒకవేళ భౌతిక నేత్రాలకి అంటే ఈ కళ్ళుకి కనబడలేదు అనుకో, పొరలు వేసేసాయి అనుకో, దృష్టి కనబడలేదు అనుకో, ఆనలేదు అనుకో, ఏం చేస్తాం? కళ్ళద్దాలు పెట్టుకుంటాం, పవర్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇంకా ముదిరిపోయి శుక్లాలు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? హాస్పిటల్కి వెళ్తే జాగ్రత్తగా ఆపరేషన్ చేసి పొరలు ఏం చేస్తారు? తీసేస్తే అప్పుడు భారీ ముఖం క్లియర్ గా కనబడుతుంది, బిడ్డల ముఖాలు క్లియర్ గా కనబడతాయి, సమాజం క్లియర్ గా కనబడుతుంది, అక్షరాలు క్లియర్ గా కనబడతాయి, వస్తువులు క్లియర్ గా కనబడతాయి. పాపము బయట ఉందా? లోపలికి వెళ్ళిపోయిందా? లోపలికి వెళ్ళిపోయి కామ్గా ఉందా? గుడ్డితనం కలుగు చేసిందా? గుడ్డితనం కలుగు చేసింది కదా. ఎలాంటి గుడ్డితనమో చెప్పనా? మనిషి ఆత్మీయంగా తాను ఆరాధిస్తున్నది రాయో, పశువో, పక్షో, పావో గ్రహించలేకపోతున్నాడు. మీకు అర్థమవట్లేదా? ఇప్పుడు నేను తావంటే వెళ్ళిపోతుంటే అక్కడ ఒక రాయి ఉంది, రాయికి పసుపు రాశాను. నేనేమనుకుంటాను? రాయి అనుకుంటాను. నాకు ఏం లేదు, గురుడితనం లేదు, నా కళ్ళు బాగా కనబడుతున్నాయి, లోపల కళ్ళు. అర్థమవట్లేదా? అంటే లోపల కళ్ళుకి గురుడితనం ఉన్నాడైతే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? చెప్పులు తీసేసి లెంపలు వేసుకొని దానికి ఏం చేస్తాడు? దండం పెడతాడు. అది ఎలాంటిదో చదివించిన మీకు 115వ కీర్తన. అంటే ఇలాంటివి చెప్తే జనం ఏమనుకుంటారంటే వాళ్ళు మతస్థులు, మతంలో కలిశారు, మనల్ని విమర్శిస్తారని అనుకుంటారు. నో, ఇది మతము కాదు, మనం మతంలోనూ కలలేదు, మనం విమర్శించలేదు. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడికి, మనోనేత్రాలు వెలిగింపబడని వాడికి తేడా ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. చిన్న మాట, మీకు అప్పుడప్పుడు సెంటర్లో అందులు మ్యూజిక్ పార్టీ పెడతారు, చూసారా? ఒక ఆయన పాడుతాడు, ఒక ఆయన పడతాడు, మరొక ఆయన వాయిస్తాడు. అవునా? చూసారా మీరు? అసలు ట్రాక్ పెట్టేసి అక్కడ కూర్చొని మనం ఏదో వాళ్ళకి సహాయం చేయాలని, అంటే
తేరగా వచ్చి అడుక్కుంటే బాగోదని వారు కళని ప్రదర్శిస్తూ మన సహాయాన్ని కోరుతున్నారు. అది చాలా మంచి మాట. నువ్వు వెళ్ళి 500 వెయ్యు, 10 రూపాయలు వెయ్యు, రూపాయి వెయ్యు, 1000 రూపాయలు వెయ్యు, నువ్వు ఎంత వేస్తున్నావు వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలీదు? నువ్వు వేసే నోటు చిన్నదో పెద్దదో పచ్చదో ఎర్రదో వాళ్ళకి గ్రహించలేదు. ఎందుకంటే ఆ రంగులు ఆ రూపము వాళ్ళకి చూసే అవకాశం లేదు. వారు భౌతికంగా ఏమై ఉన్నారు? భౌతికంగా చూపులు కోల్పోయారు, వాళ్ళు గ్రహించలేరు. అదే విధంగా ఆత్మీయంగా గుడ్డితనం కలిగినోడు ఎలాగుంటాడో ఇక్కడ రాసి చూడండి, 4వ వచనం. వారి ఎలాంటి విగ్రహాలు చేస్తారట? వెండి బంగారము. మనుషులు చేస్తారు, నోరు పెడతారు పలకవు, కళ్ళు పెడతారు చూడవు, చెవులు పెడతారు వినవు, ముక్కు ఉంటది వాసన చూడవు, చేతులు ఉంటాయి పట్టుకోవు, పాదాలు ఉంటాయి నడవు, గొంతు కొట్టది మాట్లాడవు. నా పాయింట్ మీకు అర్థమైందా? అది విగ్రహం అని అతనికి తెలీదా? అది బొమ్మ నా మనిషికి తెలీదా? అది రాయితో చేసిందని, చెక్కతో చేసిందని, కర్రతో చేసిందని తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? మరి నేను నడిచి వెళ్తున్నప్పుడు నాకు ఎలా కనబడుతుంది? అది రాయిలా కనబడుతుంది. ఆయన నడిచి వచ్చినప్పుడు చెప్పులు చెక్కి అన్నం పడుతున్నాడు, దేవుడిలా కనబడుతుంది. తేడా ఏంటి? పాటలు పాడుతున్న అందుడి ముందుకెళ్ళి నువ్వు ఎర్రగున్న 20 రూపాయల నోటు వేసావో, పచ్చగున్న 500 నోటు వేసావో అతనికి ఎలాగైతే తెలీదో, ఈ రాయికి దేవుడికి తేడా తెలియకపోవడానికి కారణం మనోనేత్రాలు ఏమైపోయాయి? గుడ్డితనం అయిపోయి. మనోనేత్రాలు గుడ్డితనం అయిపోవడానికి కారణం పాపం ఎందులోకి వెళ్ళిపోయింది? అదే నువ్వు పాపంటే ఒప్పుకోడు మనిషి. నువ్వు పాపంటే మనిషి ఒప్పుకోడు. ఎస్, మనం పాపులమే, నేను కాదనట్లేదు. ఎన్నో పాపాలు చేసిన పాపులు మనం. అయితే మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా లేదా? మనోనేత్రాలు వెలిగింపబడని ప్రతివాడు పాపంలోనే ఉంటాడు. ఇది మతం మార్చడం కాదు, మనసు మార్చడం. నిదానించి చూడడం, పరిశీలనగా సత్యాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు మీకు సమస్య అర్థమైందా? పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనబడట్లేదు. అమ్మ మబ్బుగా ఉందమ్మా, కళ్ళు ఏంటో అంటే కొంచెం కడుక్కోండి అన్నయ్య అంటారు కదా. అప్పుడు నీళ్ళు తీసి ఏం చేస్తాం? ఇలా కళ్ళు మీద వేసుకొని ఇలా కడుక్కొని ఇలా తుడుచుకొని ఇలా తయారు చూస్తాం కదా. అప్పుడు కళ్ళు కడుక్కుంటే ఆ పుసులు, ఆ లోపల ఉండే డస్ట్ అవన్నీ పోతాయి. ఒకవేళ ఇంకా కళ్ళు క్లియర్గా లేవనుకోండి, మసకగా కరకరలాడినట్టు ఉన్నాయనుకోండి, అప్పుడు డ్రాప్ చేసి కాసేపు కళ్ళు మూసుకొని అప్పుడు ఆ తర్వాత నీట్గా మళ్ళీ ఇలా తుడుచుకొని ఇలా చూస్తే తేటగా కనబడుతుంది. అవునా నల్లక్ష్మి? నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? వాక్యం వినకపోతే నీ కొడుకు కూడా అలాగైపోతాడు. ఊరికమ్మా దేవుడు ఇక్కడ లేడేటమ్మా అంటాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, బాలుడు నడవలసిన త్రావులు ఎప్పటి నుంచి నేర్పించాలి? బాల్యం నుంచి నేర్పించి, లేకపోతే రేపు పెళ్లి చేసిన తర్వాత పాము వస్తుంది ఇంటికి. పాలు రావాలా పాము రావాలా? కానీ పాము వస్తుంది. పాము వచ్చి ఏమంటారు తెలుసా? మా గుడుకు రావా అంటది. మరి మా అమ్మ అంటే మీ అమ్మ మీ నాన్నతో వెళ్తుంది, నువ్వు నాతో రా. అలాగే మీ అమ్మ మీ నాన్న వెళ్తారులే చర్చికి, నువ్వు నాతో రా అంటది. బాగుంది. అందుకే నేనేం చెప్తానంటే, కూతురు కోడళ్ళ పెరగాలి. ఇంట్లో కూతురు ఎలా పెరగాలి? తల్లి కూతుర్ని కోడళ్ళగా ట్రీట్ చేయాలి. అప్పుడు పెళ్ళి వెళ్ళిపోద్ది కదా. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఇంట్లో ఒక అమ్మాయి వస్తుంది కదా, అప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలి? కూతురులాగా ట్రీట్ చేయాలి. అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయి అంటది, నన్ను కూతురులా కాదు కోడల్లా చంపేసింది మా అమ్మ. ఇప్పుడు కోడల్లా కూతురులా చూసుకుంటుంది మా అత్త అంటది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, కూతుర్ని తొందరగా లేపరు, పనులు చెప్పరు, గిన్నెలు తోమనివ్వరు, బట్టలు ఉతకనివ్వరు,
మేడ మీద ఎండ పెట్టనివ్వరు, బజారుగా పంపరు, సరిగా ఏమీ చేయరు. ముద్దు కదా మోహన్ రెడ్డి ముద్దు కదా, నాకు నాయమ్మే నాయమ్మే నాయమ్మే, నా కూతురే నా బంగారమే అంటారు కదా. బంగారం కాదు, అది సింగారం అయిపోతుంది. నువ్వెప్పుడు నీ కూతుర్ని కోడల్లాగా ఎక్కడ చూస్తావో ఆమె అక్కడికి వెళ్ళి కూతుర్లకు చూడబడుతుంది. అవునా? అప్పుడు తెలుస్తుంది అనమాట ఆవిడ జీవితం అద్భుతంగా ఉంటుంది. మా అమ్మ నన్ను అలా చూడబట్టే ఈరోజు నాకు ఇలాంటి కుటుంబం దొరికింది, ఇలాంటి అత్త దొరికింది, ఇలాంటి మాయ దొరికాడు, ఇలాంటి మరుదులు, ఇలాంటి కుటుంబంలో పడ్డాను నేను అని ట్రీటింగ్ తెలియదు మనకి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే కొడుకైనా కూతురైనా మనోనేత్రాలు మూసుకెళ్ళిపోతే వాళ్ళు మీకు శత్రువులు అయిపోతారు. కొన్నాళ్ళకి మీ ఇంట్లోనే శత్రువులు తయారవుతారు. వాళ్ళ నుంచి మీకు మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సుఖం ఉండదు, నిద్ర ఉండదు, బాధ. ఆడైనా పాడైపోతాడు, వాళ్ళు ఆవిడైనా పాడు చేసేస్తుంది. ఏదైనా దేవుడికి దూరం అయిపోతే చచ్చినంత వరకు ఆ వేదన బాధని మనం ఉంటాం. చెయ్యి పట్టుకొని తీసుకురావాలి పిల్లలు, చెయ్యి పట్టుకొని తీసుకురావాలి. చదువు ఆదివారం చదివేట్రా, పరీక్షలో పరీక్ష అయినా సరే ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవుడే. నువ్వు పుట్టింది దేవుడి వల్ల. కాబట్టి నేనేం చెప్తున్నాను, పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఈ మనోనేత్రాలు ఏం చేసేసింది? మూసేసింది. మనోనేత్రాలు మూసేయడం వల్ల అక్కడ ఉన్నది వస్తువు, అక్కడ ఉన్నది దేవుడు తెలుసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. సత్యానికి అబద్ధానికి తేడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. లంచానికి జీతానికి తేడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. పాయింట్ అర్థం అవట్లేదా? లంచము సుఖంగా వచ్చుతుందా, జీతం సుఖంగా వచ్చుతుందా? నేను చదువుకున్న పిల్లలకి ఏం చెప్తాను తెలుసా? మీరు సరిగా నేను చదువుకున్న పిల్లలకి ఏం చెప్తాను తెలుసా? అంటే పిల్లలు అంటారు, నువ్వేం సంపాదించావు, ఏమిచ్చావు మాకు, ఏమిచ్చావు మాకు? నాన్న చూడు, లేదా ఆయన చూడు అని అంటారు లేదా? అంటారు. నేను చదువుకున్న పిల్లల విషయంలో నేను ఎలా బిహేవ్ చేస్తానంటే, నా దగ్గర ఎంత డబ్బు ఉన్నా నా పిల్లలకి ఇవ్వను, బంగారం ఉన్నా పిల్లలకి ఇవ్వను. వాళ్ళు ఎంత చదివితే అంత చదివించేస్తాను. దానికి ఎన్ని లక్షలు ఖర్చైనా ఖర్చు పెడతాను. కానీ క్యాష్ మాత్రము, ఇదిగోరా చిన్నోడా ఈ 10 లక్షలు తీసుకోరా, ఇదిగోరా పెద్దోడా ఈ 20 లక్షలు తీసుకోరా, అమ్మా ఇదే నీకు 5 లక్షలు అని పిల్లలకు మాత్రం నేను ఏమివ్వను? డబ్బు ఇవ్వను. డబ్బు ఇస్తే ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారు. మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, చదివించండి, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు చదువు అంత గొప్పదే. అయితే నా పాయింట్ ఏంటంటే, మీరు బైబిల్ చదవండి. నేను చదివితే మీకు తెలివితేటలు రావు. మీరు కూడా ఏం చదవాలి? ఈ బైబిలే చదవకపోతే మనోనేత్రాలు ఓపెన్ అవ్వవు ఎవరికి. ఈ బైబిల్ చదివాను కాబట్టి నా మనోనేత్రాలు ఓపెన్ అయ్యాయి. నా క్లాస్మేట్ దేవాదాయ శాఖలోని ఒక ఏరియాలో ఒక గుడికి చైర్మన్ అయ్యాడు. ఆడు నా క్లాస్మేట్. ఆడికి బుల్లెట్ ఉంది, నాకు బుల్లెట్ ఉంది. ఇద్దరు రోడ్డు మీద కలుసుకుంటాం. నన్ను చూసాడు, జాలి పడతాడు. రేట్రా నువ్వు మతంలో తెలిసిపోయేట్రా అని అంటాడు. నన్ను చూశాడు. కారణం గుడ్డోడికి నేను ఎలా కనబడతాను? అలాగే కనబడతాను. అప్పుడు నేను ఎలా ఏమంటానంటే, ఒరే నువ్వు దేనికి చైర్మన్ అయ్యో తెలుసా? ఒక రాయికి చైర్మన్ అయ్యేవారు అంట. మీరు అలాగే అంటారు లేరా అంటాడు. నేనెందుకు అలాగ అంటాను? నాకు ఆపరేషన్ అయింది. యేసుప్రభు వచ్చి నాకు ఏం చేశాడు? నా గుడ్డితనాన్ని తీసేశాడు. కాబట్టి దేవుడికి దెయ్యానికి తేడా నాకు తెలుస్తుంది. దేవుడికి దెయ్యానికి తేడా అంతరంగంలో పాపం వెళ్ళిపోయి ఆ గుడ్డితనాన్ని కలుగు చేసినప్పుడు తేడా తెలియదు అన్నమాట. అందువల్ల ఏం జరిగిందంటే, సృష్టికర్తను విడిచి
సృష్టిని ఆ సృష్టిలో కూడా నీకంటే తక్కువైనటువంటి ఆవుల్ని, నీకంటే తక్కువైన గేదెల్ని, నీకంటే తక్కువ ఉన్న పురుగుల్ని, నీకంటే తక్కువ ఉన్న పాముల్ని, నీకంటే తక్కువ ఉన్న కుక్కల్ని, నీకంటే తక్కువ ఉన్న జీవరాశుల్ని నీ నెత్తి మీద పెట్టుకుంటున్నా. నో, అపరాధం అది. ఓకేనా? పాపం బయట ఉందా, లోపలికి వెళ్ళిందా? ఎక్కడుంది పాపం? లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పాపాన్ని కడుక్కోవాలంటే ఏం చేయాలి? తీసుకోవాలంటే ఏం చేయాలి? కడుక్కోవాలి. అపోస్తుల కార్యములు 22. పాపాన్ని కడుక్కోవాలి. అపోస్తుల కార్యములు 22:16. కనుక నీవు తనువు చేయటెందుకు? 22:16లో సౌలుతో యేసు ప్రభు చెప్తున్నాడు, అననీయ చెప్తున్నాడు, కనుక నువ్వు తడువు చేయటెందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ఏం చేయాలట? నీ పాపాలు ఏం చేసుకోవాలి? పాపాలు కడుక్కునేవి. మరకలు, బురద అంటింది, మసి అంటింది, జిడ్డు అంటింది, మరకలు ఏం చేస్తున్నాం? తుడుచుకుంటున్నాం లేదా? కడుక్కుంటున్నాం లేదా? చెప్పండి అమ్మా. రైట్. ఇప్పుడు పాపాలు కూడా ఏం చేయాలి? రాసి ఉంది అక్కడ, నీ పాపములు కడుక్కో. ఎలా కడుక్కోవాలి అంటే, ఈ భూమి మీద ఎలాంటి నీటితోనైనా సరే, లిక్విడ్తోనైనా సరే బయట మాత్రం కడుక్కోవచ్చు, కానీ లోపలికి వెళ్ళినటువంటి పాపాన్ని కడిగేది ఈ భూమి మీద ఎక్కడ ఏమీ లేదు. ఆ లోపలికి వెళ్ళి పాపాన్ని కడగాలి అంటే అది రక్తంతోనే సాధ్యం. పాపాన్ని దేనితో కడగాలి? రక్తంతో కడగాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. 7 అండి. 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగా. ఆమేన్. ఆయన తన రక్తం ఇచ్చి ఏం చేశాడట? ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కడుగుతున్నాడు. ఇప్పుడు పాపాలు కడుక్కోవాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. పాపాలు కడుక్కోవాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పాపాలు కడుక్కోవడానికి రక్తమే ఉండాలి. 7:22. కనుక ఆయన మరి శాస్త్రమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు గాని, క్షమించండి, 9:22. 9:22. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు. రైట్. ఇప్పుడు పాపాన్ని కడుక్కోవాలంటే ఏముండాలి? ఈ పాపాన్ని కడుక్కోవాలంటే రక్తం ఉండాలి. నీటితో పోయేది కాదు. నీటితో ఏం పోతాయి? బయట మార్గలు పోతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 అండి. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైందా? బయట ఉన్న ఈ మరకలు, ఈ మలినము పోవాలంటే ఏముండాలి? నీరు ఉండాలి. లోపల ఉన్నటువంటి మలినం పోవాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. రక్తం లేకుండా ఏం పోదు? పాపం పోదు. ఒకటి చెప్తున్నాను చూడండి, వెండి బంగారాలు పాపాన్ని తీయవు. 1 పేతురు పత్రిక 1:18లో చెప్పాడు, పిత్రపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువులు మీ పాపాన్ని తీయడానికి పనికిరావు. ఒకవేళ డబ్బుల వల్ల పాపం పోతుందని అనుకుంటే, దానాల వల్ల పాపం పోతుందని అనుకుంటే, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల పాపం పోతుందని అనుకుంటే అది మీ భ్రమ. అలా పాపం పోయేది కాదు. పాపం పోవాలంటే దేని వల్ల పోవాలి?
రక్తం వల్లే పోవాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మేధం అని ఒక సంస్కృతిని మన సనాతన వర్గం ప్రవేశపెట్టారు. మేధ అంటే వధ అని అర్థం. అప్పుడు ఏం చేశారు అంటే అశ్వమేధం, అజామేధం, నరమేధం, రకరకాల బలులు పెట్టారు. అంటే గొర్రెల్ని, ఎడ్డుల్ని, మేకల్ని బలిస్తే మన పాపాలు పోతాయని, మానవుని అంటే మనిషిని కూడా నరబలిస్తే పాపాలు పోతాయని పెట్టారు. పెడితే ఏం జరిగిందంటే మనుషులు ఆలోచించారట, పాపం చేసింది మనమైతే మేకని, గొర్రెని, ఎద్దుని నరకడం ఏంటి? పాపం చేసింది మనమైతే వాటిని బలియడం ఏంటి? పాపం చేసింది మనమైతే వాటి ప్రాణాలు పోవడం ఏంటి? అన్యాయం కదా అని ఆలోచిస్తున్నారట. అలాగ ఆలోచించే వారిలో నుండే గౌతమ బుద్ధుడు బయటకు వచ్చేసాడు. జీవహింస చేయకూడదు, తపస్సు ద్వారా మనం దేవుడిని చేరవచ్చని ఆయన వేరే మంత్రం పెట్టుకున్నాడు, బౌద్ధ మతం అంటారు. పాయింట్ అర్థమైందా? కాబట్టి యజ్ఞాలు, యాగాలు, ధర్మాలు పాపాన్ని తీసేవి కావు. బలుల వల్ల పాపం పోదు, పాపం జ్ఞాపకం వస్తుందని రాసి ఉంది. అప్పుడు ఏ మహానుభావుడు ఎవరో మనం సులువు చేద్దాం. భూమి మీద మానవుని యొక్క పాపం పోవాలి అంటే రక్తాన్ని, అంటే జంతు రక్తాన్ని ఆపేసి కల్మషము లేనటువంటి జలముతో శుద్ధి చేసుకున్నాం అని నిర్ణయించుకున్నారట. కల్మషము అంటే కలుషితము లేని జలం కావాలని నిర్ణయించుకుంటే సముద్రాల వైపు చూస్తే కలుషితం కనబడుతుంది, నదుల వైపు చూస్తే కలుషితం కనబడుతుంది, చెరువుల వైపు చూస్తే కలుషితం కనబడుతుంది. ఎక్కడ చూసినా నీరేమైపోయింది? కలుషితం అయిపోయింది. అప్పుడు ఆలోచించి పెద్దలు అన్నారట, ఈ సృష్టిలో కలుషితము లేనటువంటి గంగ ఎక్కడైనా ఉంది అంటే కొబ్బరికాయలోనే ఉంది అన్నారు. టెంకాయ కలుషితం లేని నీరు. కాబట్టి ఈ బలులు పక్కన పెట్టి మనం కొబ్బరికాయ కొట్టేసి మన పాపాన్ని ప్రక్షాళన చేసుకుందాం అన్నారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనిషి కొబ్బరికాయ ఈ రోజు కూడా ఎందుకు కొడుతున్నాడో తనకి తెలియకే కొడుతున్నాడు. కొబ్బరికాయ కొట్టిన 10 మందిని అడగండి, మీరు ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నారు? విశేషం ఏంటంటే ఏ కొబ్బరికాయ నల్లగొండదు, లోపల ఎలా ఉంటుంది? దాన్ని కొట్టేవాడే నల్లగొంటాడు. ప్రతి కొబ్బరికాయ మీరు 1000 కొట్టండి, 101 కొట్టండి. నేను 101 కొబ్బరికాయ మొక్కుని అంటారు కదా, 101 కాదు, 1016 కొబ్బరికాయలు కొట్టండి. ఏ కొబ్బరికాయ అని ఎలాగుంటది? కానీ మానవ హృదయం ఎలాగుంటది? చెప్పాడు దేవుడు, మీ పాపములు ఎర్రగా ఉన్నాయి. మీ పాపాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. నేను వాటిని తెల్లగా చేసేస్తాను రండి అన్నాడు. అది ఎలా చేస్తావా అంటే అది కొబ్బరికాయ వల్ల జరిగేది కాదు, జంతు పళ్ళుల రక్తం వల్ల జరిగేది కాదు. కానీ పాపము లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన పేరు ఏం పేరు? క్రీస్తు. నీవు నేను లోపల పాపం కలిగి ఉన్నాం, మనుషులందరూ పాపం కలిగి ఉన్నాం. కానీ యేసు ప్రభువులో ఏం లేదు, పాపము లేదు. పాపము లేని వ్యక్తి, పాపము లేని రక్తం. అందుకే సౌలు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అన్నయ్య, సౌలా సహోదరుడా లేచి బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకుంటే ఎలాగంటే యేసు రక్తం ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, యేసు రక్తం పాపాన్ని శుద్ధి చేస్తుందా చేయదా? ఎందుకు యేసు రక్తం పాపాన్ని శుద్ధి చేస్తుంది? వెరీ గుడ్. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఏం చేయలేదట అంటే చేతగాక చేయలేదా, తెలియక చేయలేదా? పాపం అంటే ఏంటో ఆయనకి తెలీదా? తెలుసు. చేయడానికి చేతులు కాళ్ళు లేవా? ఉన్నాయి. కానీ ఏం చేయలేదట? పాపం చేయలేదు. ఎన్నాళ్ళు పాపం చేయలేదు? ఎంతకాలం భూమి మీద ఉన్నాడో అంతకాలము
ఎంతకాలం భూమి మీద ఉన్నాడు అంతకాలము పాపము లేకుండా ఉండే వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే యేసుప్రభువే. మతాన్ని స్థాపించడానికి రాలా, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. మనోనేత్రాలు మూసుకెళ్ళిపోతే వాటిని తెరడానికి వచ్చాడు. అంతరంగంలోనికి దోషం వెళ్ళిపోతే అంతరంగపు దోషాన్ని తీయడానికి వచ్చాడు తప్ప ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చినట్టు ఎక్కడ బైబిల్లో కానీ చరిత్రలో కానీ లేదు. మత పిచ్చి పట్టిన వాళ్ళు ఆయన్ని మతం అంటున్నారు. మీ ఇరుగు పొరుగులు కూర్చోబెట్టండి. మీ ఇంటి దగ్గర ఇరుగు పొరుగులు ఉంటారు కదా, మీ వీధుల్లో ఇరుగు పొరుగులు ఉంటారు కదా, కూర్చోబెట్టండి. పాపానికి పరిష్కారం చెప్తాను నేను వచ్చి, మీరు చెప్పలేదు నేను వచ్చి చెప్తాను. కనీసం వాళ్ళకు కూడా చెప్పలేదు అనుకోండి, దేవుడు తీర్పు తీరుస్తాడు. మీ పక్క వాళ్ళకే చెప్పలేదు మీరు అక్కడ అవ్వదు. మనం అందుకే మనం సిస్టమ్ పెట్టాం. ఏం సిస్టమ్ అంటే ప్రతి నెల ఒక గురువారము సాయంత్రం ఒక లింక్ దగ్గర ప్రార్థన పెట్టించాం. ఎందుకు పెట్టించామంటే ఆ ఇంటి వారి ద్వారా ఆ ఏరియాలో సువార్త అవుతుంది. ఆ ఏరియాలో ఉండేవారి దోషాల తాలూకు ఆరోపణ ఆ ఇంటి వారి దగ్గర రాకూడదు. అదేమంటారు అంటే తీర్పు నాన్న, అసలు మీరు చెప్తే మేము మారుతాం కదా, మా ఇంటి పక్కన ఇన్నాళ్ళు ఉన్నారు కదా, మాకు ఏ రోజు చెప్పలేదు అంటారట. అప్పుడు మేము ఆలోచించి ఏం చేసామంటే, నేను రామమూర్తి గారు, లోకేష్ గారు, తిమోతి గారు అందరం ఆలోచించి, అయ్యా మనం సులువు చేద్దాం. మన సంఘంలో ఉండే ప్రతి కుటుంబం దగ్గర ఒకరోజు నెలకు ఒకసారి ఒక ఇంటి దగ్గర సువార్త ప్రకటించేద్దాం. మాకు చెప్పలేదు, మా ఇంటికి సువార్త రాలేదు అని వాళ్ళు రేపు పొద్దున్న మన మీద అనకుండా ఉంటారని నిర్ణయం తీసుకున్నాం. మీకు అర్థం అవుతుంది కదా. మనం బైబిల్ క్లాస్ పెట్టేవనుకోండి, బైబిల్ తెలిసిన వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళు ఎవరు రారు. ఒకసారి బాబుజీ కళామందిర్లో అద్భుతం పెట్టాం. 40 మంది అన్యులు తీసుకొచ్చారు. అన్యులు వచ్చారు అందరూ. అయితే అది కంటిన్యూ అయితే బాగుందో ఆపేశాము. అన్యులు చాలా మంది సత్యం తెలుసుకుంటారు. రైట్, నా పాయింట్ మీకు అర్థమైంది అమ్మా. మీరు చెప్పండి, నేను ముగించేస్తాను, వెళ్ళిపోతాను. పాపముతో పుట్టాడా, పాపం చేశాడా నరుడు? పాపం చేశాడు. ఈ చేసినటువంటి నరుని యొక్క పాపం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతరంగంలోకి వెళ్ళిపోయింది. అంతరంగంలోకి వెళ్ళిపోయింది. ఆ లోపల ఉండే పాపాన్ని కడగడానికి ఈ కొలాయి వాటర్, ఈ ట్యాంక్ నీరు, ఈ చెరువు నీరు, ఈ సముద్రపు నీరు పనికిరాదు. పోనీ ఆ పాపాన్ని కడుక్కోవడానికి నువ్వు చేసే ధర్మాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు టైం వేస్ట్ పని, అసలు పనికిరావు. మరి ఏంటి అంటే, నీ అంతరంగంలో ఉండే పాపాన్ని తీయాలంటే పాపలోకంలో బ్రతికిన పాపంతో సంబంధం లేకుండా నీటి మీద తామలోకలాగా ఉండే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ తామర పుష్పం నీటిలోనే ఉంటుంది కానీ నీరు దానికి, చూడండి ఒకసారి, నీటిలోనే ఉంటది కానీ నీరు దానికి నీటిని రిజెక్ట్ చేసేస్తుంటది. అది దాని మీద నీటి బొట్టు పెడితే ఆటోమేటిక్గా కిందకి రాలిపోతుంది తప్ప నీటిని స్వీకరించదు. యేసు ప్రభువు అలాంటి వాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు కానీ ఆయన పాపపు చూపులు కానీ, పాపపు మాటలు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పెళ్లి చేసుకుందామనే భావన కానీ, ఎగటాలు కానీ, సరసాలు కానీ, సరసోక్తులు కానీ ఏ యాంగిల్లో కూడా, ఏ రంగం నుండి కూడా ఆశించడం అనేది ఆయనలో ఎక్కడ కనబడదు. ఆయన ఒకటే ప్రాణం పెట్టడానికి వచ్చారు తప్ప ప్రాణం తీయడానికి రాలేదు అన్నాడు. ఆ ప్రాణం కూడా నువ్వు ఎందుకు పెడతావు అంటే మమ్మల్ని శుద్ధి చేయడానికి పెట్టాడు. ఓకేనా? చెప్పండి. ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధులే. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధుడని. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను వల్ల మీరును పరిశుద్ధులై ఉండండి అని. లేవికాండం 19:1-2. అదే ఇందాక సోదరులు చదివారు, 1 కుమారుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికాడు 33 సంవత్సరాలు. కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడే. ఇప్పుడు మనమే ఏమయ్యామో? వారి స్వరూపంలో, వారి పోలుకులో పుట్టిన మనం అందరం ఏమయ్యాం? పాపులమయ్యాం. ఇప్పుడు ఈ పాపుల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. పరిశుద్ధపరచాలి అంటే ముందు పాపం ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు తెలియాలి కదా. ఎక్కడుంది పాపం? అంతరంగంలోకి వెళ్ళిపోయింది. అంతరంగంలో పాపం వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది? ఇంకెక్కువ పాపం చేశాం. మంచికి చెడ్డకి
తేడా తెలియకుండా. ఎంత భయంకరమైన విషయం అంటే చూడండి, ఎంత భయంకరమైన విషయం అంటే ఒక మనిషిని తీసుకొచ్చి చూడండి, ఎవడో అక్కడ తీసుకొచ్చి ఈ 500 మీ దగ్గర ఉంచండి, ఈ 500 మీ దగ్గర ఉంచండి నేను అడిగినాడు, మళ్ళీ ఇద్దరు అది ఇచ్చాను అనుకోండి, చూసి అంటే ఏమంటాడు, 100 ఇచ్చి 500 అంటే అంటాడా లేదా? అక్కడ కళ్ళు పనిచేస్తానే పని చేయలేదా? మరి రాయని చూపించి దేవుడు అని చెప్తే నమ్ముతున్నాడు. అర్థం అవట్లేదా? పామును చూపించి దేవుడు అని చెప్తే, దేవత అని చెప్తే నమ్ముతున్నాడు. అంటే 100కి 500కి తేడా కనిపెడుతున్నాడు, కానీ దేవుడికి దెయ్యానికి తేడా కనిపెట్టలేదు. ఇది ఏ సమస్య? ఈ 100కి 50కి ఉండే సమస్య దేనికి సంబంధించింది? ఈ కంటికి సంబంధించింది. దేవుడా దెయ్యమా, రాయా దేవుడు అనే సమస్య దేనికి సంబంధించింది అంటే దీన్ని క్లియర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి కళ్ళు కనబడలేదు అనుకోండి, అయ్యా ఇది 100 200 అని అడుగుతాడారంట. చెప్పండి, ఒకవేళ ఇంకా మెంట్లెక్కిపోతుంది అనుకోండి, అంటే డబ్బులు కనబడకుండా నేను ఇలా నొక్కుతాడు నోట్లో, ఇదే తోడుకున్నట్టుంది, ఇది 100లాగా ఉంది, ఇది ఎలా నొక్కుతాడు చూడు నాయన, ఇది ఎంత అంటే ఆ పిల్లలు పట్టుకుని రాయిపోతాడు. ఎందుకు ఈ గొడవ, వీళ్ళు అడగడం ఎందుకు మాటకి? ఆపరేషన్ చేసుకుని సరిపోతుంది కదా, చేసుకోడా దానికి సిద్ధపడతాడు, కానీ దేవుడు తెలుసుకోవడానికి అదన్నమాట. ఇప్పుడు మీరు ఎంత అదృష్టవంతులో, ఎంత దగ్గరలో చూడండి, మీ గుడ్డితనం తొలగిపోయింది, మీ పాపాలు కడగలేయబడ్డాయి, మీరు దేవుని బిడ్డలయ్యారు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు. దేవుడికి రాయికి తేడా క్లియర్గా తెలుసుకోలేదండి. ఆ రకంగా ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఇదిగో పాపము లేని వ్యక్తి వచ్చాడు. ఎప్పుడు నువ్వు యజ్ఞాలు, యాగాలు, దానాలు, దండాలు, టెంకాయలు ఏమి కాయవలసిన అవసరము, రక్తం వచ్చేసింది రా, నీకు అవకాశం ఉంటే వచ్చే రక్తంలో నీ పాపం పడుకో. సమస్య నీ కళ్ళుకు సంబంధించింది కాదు, సమస్య నీ అంతరంగానికి సంబంధించింది. ఆ రకంగా యేసు ప్రభువు వచ్చి మా పాపాల కోసం ఆయన ఏమయ్యాడు, రక్తం కాల్చాడు. చేతగా చచ్చిపోలేదు, కావాలనే రక్తం కాల్చాడు, చేతగా చచ్చిపోయాడు కాదు యేసు ప్రభువు. చాలా మంది ఏమంటారంటే 3 మేకులు ఓడగొట్టుకోలేడా, చెరువుదని తెలియలేదా అన్నాడు. 3 మేకులు కాదు, పంచిపోతాలు ఓడగొట్టారు. పంచిపోతంలో వెంకటమైన వేండ్రముతో ఓడగొట్టేస్తాడు, అంత సమర్థుడు ఆయన. కానీ నీ అంతరంగాన్ని శుద్ధ చేయాలని రక్తం కాల్చడానికి వచ్చి తగ్గించుకున్నాడు, నరుడయ్యాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు అంతరంగాన్ని క్లీన్ చేసుకోవడం, రక్తం ఉందా, నీ పాపం ఉందా, ఈ రక్తము ఈ అంతరంగాన్ని క్లీన్ చేస్తుందా? క్లీన్ చేసుకోవడం ఎలాగో తెలియాలి అంటే నేను చెప్తానండి, ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఎలాగో తెలియాలి అక్కర్లేదా? గిన్నెలన్నీ ఎంగిలైపోయాయి, విమ్ము సబ్బు మొక్క రెడీగా ఉంది, ఆ గిన్నెలు కావడానికి యూజ్ చేస్తారు కదా, ఏంటన్నది స్క్రాపరా నాకు తెలియదు, అది రెడీగా ఉంది, సబ్బులో పెట్టారు, గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మీకు తెలుసు, మాకు చెప్పారు అనుకో, అమ్మ గిన్నెలు తోమి అన్నారు అనుకోండి, ఎలబడి అలాగే చేసేస్తుంది. నువ్వు మీరు చూసేది ఏంటమ్మా నువ్వు ఇలా చేసావు, ఇది కూడా తెలియదు, అలాగే రేపు అత్తలు ఇంటికి వెళ్తే అలాగే ఎలాగే చేస్తున్నాను తింటారు కదా, అంటారు లేదా అనరా ఆడపిల్లలు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు సబ్బు ఉంది, గిన్నెలు ఉన్నాయి, ఏం చెయ్యాలి? సబ్బు ఉంది, గిన్నెలు ఉన్నాయి, ఏం చెయ్యాలి? కడగాలి. కడగడం రావాలి అక్కర్లేదా? ఆ కడగడం రావడం ఏంటనేది నెక్స్ట్ వీక్ చెప్తున్నాను. అదే ఇంపార్టెంట్. ఆ క్లీన్ చేసుకోవడం అనేది, పాపాలు క్లీన్ చేసుకోవడం అనేది రాకపోతే పాపాల్లోనే చచ్చిపోవడం. కాబట్టి అది ఎలా క్లీన్ చేసుకోవడం, ఎలా శుభ్రం చేసుకోవడం కానీ లోపలి లోపల పాపాన్ని నేర్చుకుని మనం పోవాలి, లేకపోతే మనం ఇబ్బందుల్లో పెట్టాలి. మీ అందరికీ వాడతాను.